యాక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. బాడీ ఈజ్ అండర్ ఎక్స్ట్రీమ్ డిస్ట్రెస్. కాళ్ళలో అసలు శక్తే లేదా అని అంత మనిషి కూడా అలా కూలిపోతాడు, నిలబడలేడు, కూర్చోలేడు. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ సీదంతి మమ గాత్ర. చూడండి ఎంత తీవ్రమైనటువంటి మానసికమైన ఆవేశాన్ని పొందడం మీరు ఊహించవచ్చు. కళ్ళు తిరిగిపోయి చెక్కలు వచ్చేసింది అతనికి. ముఖంచ పరిశుష్యతి. ముఖం అంటే నోరు అని అర్థం. ముఖం అంటే ముఖం అని కాదు. సంస్కృతంలో ముఖము అంటే నోరు, వదనము అంటే మొత్తం. ఒకప్పుడు మొత్తం అవ్వచ్చు, బట్ నార్మల్గా ముఖం అంటే నోరు. ముఖంచ పరిశుష్యతి అంటే నోరు ఎండిపోవచ్చున్నది. పరిశుష్యతి అంటే అంటే దాని అర్థం ఏంటంటే నాలుక పిడచగట్టుచున్నది. కరెక్ట్ తెలియదైతే అలా చెప్పాల్సి ఉంటుంది. అంటే దాహం అంతవరకు బాగానే ఉంటాడు, కానీ ఒక్కసారిగా ఆ నాలుక అది ఇట్ బికమ్స్ సో డ్రై ఆర్ వాట్ ఎవర్, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం కాదు, కష్టం. కానీ అప్పుడు వెంటనే చెమ్ము నీళ్ళు ఇస్తే, చల్లటి నీళ్లు, అవి తాగితే నిలబడగలడు, అవి తాకపోతే మటుకు పడిపోతాడు. ముఖంచ పరిశుష్యతి, నోరు ఎండిపోవచ్చున్నది. వేపథుశ్చ శరీరేమే జాయతే. జాయతే అంటే పుట్టుచున్నది. ఏమిటి? శరీరే, శరీరమునందు, వేపథు వణుకు పుట్టుచున్నది. వణుకు ఇలాగా. కొంతమంది ఆవేశంలో ఇలా వణికిపోతారు, మీరు సంతకం కూడా చేయలేరు. వేపథుశ్చ శరీరేమే జాయతే. మే అంటే నా యొక్క శరీరమునందు వణుకు పుట్టుచున్నది. రోమహర్షశ్చ జాయతే. రోమహర్షము అంటే వెంట్రుకలు నిక్కబొడుచుకునుట, గగుర్పాటు అని అంటారు దాన్ని. గగుర్పాటు అది ఎందుకు అవుతుందంటే, చూడండి, ఈ శరీరం అంతా కూడా ఆ నెర్వస్ కరెంట్ ఎంత పవర్ఫుల్గా ప్రసారం అయిపోతుంది. నెర్వస్ సిస్టమ్ అంతా కూడా ఓవర్ టైం వర్క్ చేస్తూ ఉంటుంది, బాగా ఎక్సైట్ అయిపోయి. ఆ కారణంగా ప్రతి రోమకూపంలో కూడా ఎలక్ట్రిక్ ఛార్జెస్ అక్యుములేట్ అయిపోతాయి. నెర్వస్ సిస్టమ్ అంటే ఎలక్ట్రిసిటీ కదా. ఆ ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఆ రోమముల యందు అక్యుములేట్ అయ్యి ఆ వెంట్రుకలకు ఆ ఎలక్ట్రిక్ ఛార్జ్ అంతా వచ్చేస్తుంది. సో రెండు వెంట్రుకలు పక్కన ఇలా వాలి ఉన్న వెంట్రుకలు ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఛార్జ్ బాగా నిండా వచ్చేసిందో, దే రిపెల్ ఈచ్ అదర్. అవన్నీ రిపెల్ అవుతాయి, ఒకదాన్ని ఒకటి. సేమ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ వస్తుంది కదా, అందుకోసం ఇలా వాలి ఉండవు, ఇంకా ఇలా నిలబడి ఉంటాయి. అది రోమహర్షము. అంటే మొత్తం ఒళ్ళంతా కూడా జలధరిస్తుందంటారే, అలాగా ఒక్కసారిగా జలధరిస్తుంది. చాలా తీవ్రమైనటువంటి నెర్వస్ ఎక్సైట్మెంట్, హైలీ డేంజరస్, ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. ఇటువంటి ఎక్సైట్మెంట్లోకి అసలు మనం వెళ్ళకూడదు. అంచేతనే ఆవేశము పనికిరాదు. కోపావేశమైనా సరే, కరుణావేశమైనా సరే, లేకపోతే దుఃఖావేశం అని ఇంకొకటి ఉన్నది. ఈ ఇమోషన్స్ ఆవేశము అనే స్థితిని చేరనివ్వరాదు. వాటిని చాలా వివేకంతో వాటిని అలా నియంత్రించుకుంటూ ఉండాలి. సాక్షిభావంగా ఉండటము, వైరాగ్యం, ఇవన్నీ అవసరం అండి. వైరాగ్యం లేని వాడికి వయస్సు వచ్చినా బుద్ధి పెరగదు, అంతే, అలాగే ఉంటాడు. వైరాగ్యం లేని వాడితోటి హ్యాండిల్ చేయడం చాలా కష్టం. లోభి అలాంటి వాళ్ళు ఉంటారే, వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ సచ్ పీపుల్. వాళ్ళకి దూరంగా ఉండడం మంచిది. కాబట్టి ఈ సద్గుణాలన్నీ చాలా అవసరం ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి, శరీర ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనటువంటి లక్షణాలు. సో ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, ఒక ఇమోషనల్ అవుట్బర్స్ట్ అని అంటారు. తీవ్రమైనటువంటి భావావేశము మనస్సులో వచ్చినప్పుడు ఇలాగంటే చాలా చాలా హానికరములైన లక్షణములు దేహమంతా వస్తాయి. ఇంత తీవ్రమైన ఆవేశం వచ్చిందంటే మనిషి కోపంతో ఊగిపోతూ ఉంటారు కొంతమంది. ముఖం అంతా ఎర్రగా అయిపోతుంది, కళ్ళు ఎర్రగా అయిపోతాయి, మనిషి ఇలా వణికిపోతూ ఉంటాడు, గుండె వేగంగా కొట్టుకుంటుంది, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ కూడా ఆగిపోతాయి, పచనక్రియ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. మీరు ఒక అరగంటలో తిన్న ఆహారాన్ని శరీరం 8 గంటలు కష్టపడి పచనం చేస్తుంది. కాబట్టి పచనక్రియ ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. మీకు తీవ్రమైన ఆవేశం వచ్చినప్పుడు పచనక్రియ ఆగిపోతుంది. ఎందుకంటే ఎనర్జీ
ఇంకా అక్కడ స్పెండ్ చేయడానికి కుదరదు. ఎనర్జీ అంతా కూడా ఇట్ ఈస్ రీడైరెక్టెడ్, ఈ ఆవేశం వైపుకి రీడైరెక్ట్ అవుతుంది. ఎడ్రినలిన్ అవన్నీ కూడా హార్మోన్స్ అన్ని కూడా రిలీజ్ అయిపోయి పచనక్రియ ఆగిపోతుంది. యు నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఏ షార్ట్ టైం. ఆవేశం అంటే మరి అలాగే ఉంటుంది కదా. అందుకోసం బ్లడ్లో షుగర్ లెవెల్స్ చాలా హైగా పెరిగిపోతాయి. బ్లడ్ షుగర్, ఎందుకంటే షుగర్ నుంచే వస్తుంది బ్లడ్ గ్లూకోజ్, గ్లూకోజ్ నుంచే ఎనర్జీ వస్తుంది, డైరెక్ట్గా గ్లూకోజ్ నుంచి ఎనర్జీ వస్తుంది. సో దెర్ ఈజ్ ఎ డిమాండ్ ఆన్ ఎనర్జీ, హై డిమాండ్ ఆన్ ఎనర్జీ. దానివల్ల వెంటనే బ్లడ్ ఇట్ సప్లైస్, ఇట్ ప్రొడ్యూసెస్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్లూకోజ్. అంటే మళ్ళీ లివర్, ఇన్సులిన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. ఈ డిస్టర్బెన్స్ ఇది మళ్ళీ సెట్ రైట్ అవటానికి, డిస్టర్బ్ అవడానికి ఎంత టైం పడుతుందో తెలిసిన? 1 నిమిషం పడుతుంది. కోపం, తీవ్రమైన కోపం రావడానికి ఎంత టైం పడుతుంది? 1 మినిట్. అది సెట్ రైట్ అవటానికి 3 అవర్స్ పడుతుంది. ఈ కోపాన్ని ఈ విధంగా తీసుకొచ్చేటువంటి సిస్టమ్కి సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. దాన్ని సెటరైట్ చేసేటువంటి సిస్టమ్ బాడీకి ఉంటుంది, ఇంటెలిజెన్స్, దాన్ని అదే సెటరైట్ చేసుకుంటూ ఉంటుంది. కానీ మరి సెటరైట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఆ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు. అది ఓవర్ టైం వర్క్ చేస్తే 1 మినిట్ కోపంతో ఊగిపోయిన స్థితిని ఓవర్ టైం వర్క్ చేస్తే 3 అవర్స్లో మళ్ళీ సెటరైట్ చేస్తుంది. మళ్ళీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ సెటరైట్ అవుతాయి, ఎడ్రినలిన్ ఫ్లో అంతా ఆగిపోతుంది, అంతకుముందే రక్తంలో ప్రవేశించిన ఎడ్రినలిన్ అంతా న్యూట్రలైజ్ అవుతుంది, మెటబలైజ్ అవ్వాలి, అదంతా పోవాలి. తర్వాత గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అన్నీ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. సో డైజెషన్ ప్రాసెస్ షురూ అవుతుంది. ఇవన్నీ జరిగి మళ్ళీ వీడు నార్మల్కి వచ్చేప్పటికి 3 గంటలు పడుతుంది. కానీ వీడు మళ్ళీ ఇంకో అరగంట లోపల మళ్ళీ కోపం తెచ్చుకుంటాడు. వీడు ఇలా నడిపిస్తే వీడు ఏదో 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనకు అనిపిస్తుంది. మధ్య వయస్సు వచ్చేదాకా బాడీ పాపం కుస్తీ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత డయాబెటీస్ అంటాడు. డయాబెటీస్ ఇలాగే వస్తుంది. సరే, హెరిడిటరీ వల్ల వచ్చేది ఒకటి ఉన్నదే ఉంది. హెరిడిటరీ వల్ల వచ్చే డయాబెటీస్ని ఎక్సర్సైజ్ చేసి కంట్రోల్ చేయొచ్చు. ఇలాగ తెచ్చిపెట్టుకున్న డయాబెటీస్ని ఇంకేం కంట్రోల్ చేస్తారు? సో డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. హార్ట్ ప్రాబ్లమ్స్ ఇంక ఇన్యూమరబుల్. హార్ట్ ప్రాబ్లము కొంచెం భగవద్గీత, తర్వాత వేదాంతం, వైరాగ్యం, భాగవతం, కొంచెం ప్రాణాయామం, జపం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే, కొంచెం విరక్తంగా జీవించడం అలవాటు చేసుకుంటే హార్ట్, మీరు ఏమీ హార్ట్ జోలికి మీరు వెళ్ళక్కర్లేదు, అది మీ జోలికి రాదు, మీరు దాని జోలికి వెళ్ళక్కర్లేదు. అంటే అర్థం ఏంటో తెలుసిన? మీరు యు ఆర్ సేవింగ్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అని అర్థం. కాబట్టి ఈ స్థితి, ఇక్కడ వర్ణించిన స్థితిని తమరు దయచేసి ఏనాడు మన జీవితంలో రాకుండా చూసుకోవాలి. అందుకోసం నేను వివరించాను. ఇక్కడ వర్ణించిన స్థితి పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్. ఇంకెంతకంటే డిస్క్రిప్షన్ మీకు ఎక్కడ కనపడదు. సీదంతి మమ గాత్రాన్ని ముఖంచ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అంతటి అర్జునుడు, మహావీరుడు, యుద్ధాలు చేసిన దిట్ట, నిత్యము కూడా కాయకష్టం కండలు బలిసినటువంటి మహావీరుడు, అంతటి వాడు కుప్పకూలిపోయి ఆ రథంలో కూలబడ్డాడంతే. తర్వాత శ్లోకం. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వచ్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతి వచమే మనః. ఇదే సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది. తర్వాత శ్లోకం కూడా సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది. సో గాంధీవం స్రంసతే హస్తాత్, చేత్తో గాంధీవం పట్టుకున్నాడు. హస్తాత్ గాంధీవం స్రంసతే, చేతిలోంచి గాంధీవం జారిపోతోంది అన్నాడు. అంతే, జారిపోయింది, పారేశాడు గాంధీవం. చేతిలోంచి గాంధీవం పారేయడం అంటే ఇది చాలా అమంగళకరమైన చర్య అన్నారు. ఎందుకంటే ఆయుధ పూజ అని మీరు వినే ఉంటారు. సో దసరా నాడు చేస్తారు. ఒక పని చేసేటువంటి వ్యక్తికి ఆ పనిముట్టు వాడికి దైవంతో సమానం. సో ఆర్టిలరీ వాళ్ళు ఉంటారు చూడండి, ఆర్టిలరీలో వాళ్ళకి ఏమని బోధిస్తారంటే గన్ ఈజ్ గాడ్,
ప్రాణం పోయినా పర్వాలేదు కానీ గన్ను నుంచి దూరం కాకూడదు. అంచేతనే ఆర్టిలరీలో ఉండే డెత్స్ అన్నీ కూడా వాళ్ళు ఆ గన్ను మీద పడిపోయి చచ్చిపోతారు. ఆ గన్ను మీద ఉంటారు చచ్చిపోయినప్పుడు. దే విల్ బి ఆన్ దట్ గన్. అంతేగాని గన్ను మాత్రం వదిలిపెట్టరు. ఒక గన్నుకి 2, 3, 4 ఉంటారు. ఒక గన్ అంటే ఇంత గన్ను కాదండి. ఆర్టిలరీ గన్ అంటే చక్రాల మీద ఉంటుంది. దాని మాట చెప్తున్నాను నేను. ఫిరంగి. సో దానికి 2, 3, 4 ఉంటారు. వాళ్ళు శత్రువు చేతిలో పడ్డారంటే ఆ గన్ను మీదే చచ్చిపోతారంట. అంతేగాని దే వోంట్ లీవ్ ది గన్. ఎందుకంటే గన్ను వదిలిపెట్టి పారిపోయాడంటే ఆర్టిలరీ మ్యాన్ ఇంకా వాడు ఎందుకు పనికిరాని వాడి కింద లెక్క. ఆ సంగతి కనుక అదేంటి ఆర్మీ వాళ్ళకి తెలిస్తే వాడిని డిస్మిస్ చేసేస్తారు వెంటనే. కవర్డిస్ అనే బేసిస్ మీద వెంటనే డిస్మిస్ చేసేస్తారు. ఈ మధ్యన అమెరికాలో ఒకరిని డిస్మిస్ చేసేసారు. నేను యూఎస్లో ఉండగా చూశాను పేపర్ని. ఎందుకు డిస్మిస్ చేశారంటే హీ ప్రూవ్ టు బి కవర్డ్. ఆర్మీ యూనిట్ వెళ్లాల్సిన సందర్భంలో వాడు పిరికితనాన్ని చూపిస్తే, ఇంకా వాడు పిరికితనాన్ని చూపించి వాడిని అలాగే ఉంచారనుకోండి మీరు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగంలాగా, వాడు మొత్తం ఆర్మీ మొరేలంతా కూడా నాశనం చేసి పెడతాడు. అసలు దరిదాపుల్లో ఉండనివ్వరు, వెంటనే డిస్మిస్ చేసేస్తారు వాడిని ఆ దరిదాపుల్లో ఉండనివ్వరు. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి వాతావరణం అసలు యుద్ధరంగంలో అసలు కళలో కూడా అంగీకారం కాదు ఈ పరిస్థితి. మీరు అర్జునుడి విషయం మన ఇంట్లో మొదలు భోజనం చేసి కూర్చున్న అర్జునుడి విషయాన్ని మీరు ఆ యాంగిల్లో చూడకూడదు. చాలా తప్పదు. అర్జునుడు మాట్లాడింది బాగానే ఉందంటారు కొంతమంది. ఏమీ బాగలేదు, చాలా తప్పదు. మనకి కృష్ణమేనన్ అనే ఒక డిఫెన్స్ మినిస్టర్ ఉండేవాడు. హీ యూస్ టు టాక్ లైక్ అర్జున. డిఫెన్స్ ఫ్యాక్టరీస్లో కాఫీ పెర్కలేటర్స్ తయారు చేయించాడు ఆయన. కాఫీ పెర్కలేటర్స్ అంటే తెలుసు కదండి, అవి తయారు చేయించాడు డిఫెన్స్ ఫ్యాక్టరీలో. ఎందుకంటే గన్నులు చేసేదానికి మనకి గన్నులు అక్కర్లేదు, ఇప్పుడు గన్నులతో చేసేది ఏం లేదు. కాబట్టి అయితే మమ్మల్ని ఏం చేయమంటారంటే కాఫీ పెర్కలేటర్స్ చేయండి అని. మాకు ఐడిపిఎల్లో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ఫ్యాక్టరీ అని ఒకటి ఉండేది. వీళ్ళు చేసిన సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు కొనేవారు కాదు. రష్యన్ మోడలు. మామూలుగా స్కాల్పెల్ ఉందంటే ఇంత ఉంటుంది, దాంతో ఇట్లా ఎవరు సర్జరీ చేస్తాడో సర్జరీ దాన్ని ఎత్తలేరు కూడా. అలా ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ఎవరు కొనేవారు కాదు. దాంతో ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని అడిగితే, మీరు చేసిన ఐటమ్స్లో మార్కెట్లో అమ్మడానికి యోగ్యమైన వస్తువు ఏదైనా ఉందా అని అడిగారు. అడిగితే సర్జరీ డిపార్ట్మెంట్కి అమ్మి ఏమీ లేవని చెప్పారు. ఓకే, సర్జరీ డిపార్ట్మెంట్ వదిలేసేయండి, మామూలుగా లోకల్ మార్కెట్లో ఇదేనా అమ్మీది ఏదైనా ఉందా అంటే, మా దగ్గర సిజర్స్ ఉన్నాయి, ఇవి బాగున్నాయని ఇంట్లో మిగతాకి వాడుకుందుకు అనుకూలంగా ఉన్నాయని దట్ కైండ్ ఆఫ్ ఎ రిపోర్ట్ ఈస్ దేర్. ఓకే, మీరు సిజర్స్ తయారు చేసి అమ్మండి అని ప్రభుత్వం వాళ్ళు చెప్పారు. వాళ్ళు సిజర్స్ తయారు చేసి అమ్మేవారు. చూడండి, నేను ఐ వెంట్ దేర్ ఎస్ నేను ఒక విజిట్ కూడా వెళ్ళి చూసి వచ్చాను. సిజర్స్ అమ్మేవారు. కాబట్టి సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ఫ్యాక్టరీ ఏం తయారు చేస్తున్నారంటే సిజర్స్ తయారు చేసి అమ్మేవారు. ఎవరికన్నా హాస్పిటల్స్ కాదు, ఊళ్ళో అమ్మేవారండి. మామూలు లోకల్గా ఎవరో 60 కైండ్స్ ఆఫ్ సిజర్స్ తయారు చేసి చిన్న పెద్ద అలాగా మీసాలు కట్ చేసుకుంటూ దానికి ఆ లెవెల్ దగ్గర నుంచి మామూలుగా ఇంట్లో పెద్ద పెద్ద సిజర్స్ ఉంటాయి అలాంటి వరకు తయారు చేసి అమ్మేవారు. ఆ స్థితికి తీసుకొచ్చారు. తర్వాత మూసేశారు అనుకోండి. మన కృష్ణమేనన్ గారు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు డిఫెన్స్ ప్రొడక్షన్ యూనిట్స్ అలా తయారయ్యాయి. దట్ వాజ్ ది గ్రేటెస్ట్ డిస్సర్వీస్ డన్ టు ఇండియా బై హిమ్. దానివల్ల హిమాలయ రేంజెస్లో వేలాది సైనికులు నిర్దాక్షిణ్యంగా చంపబడ్డారు. ప్లీజ్ నోట్, దేవర్ కిల్డ్. మీకు రక్తపాతం ఆగుతుందని మీరు అనుకుంటే అంత పొరపాటు అదే కాదు, ఇంకొకట్లేదు. రక్తపాతం ఎప్పుడు ఆగుతుందంటే వీళ్ళ దగ్గర మంచి దృఢమైన గన్స్ ఇతర ఇన్స్ట్రుమెంట్స్ బాగా ఉండి వీళ్ళు మంచిగా ట్రైనింగ్ అయ్యి బలంగా ఉంటే ఇంక ఏ రక్తపాతం ఉండదు. వీళ్ళ దగ్గర గన్స్ యూస్లెస్ అని, వీళ్ళు యుద్ధం చేయడానికి పనికిరాదనే సంగతి అవతల వారికి తెలిస్తే వీళ్ళు ఉన్న పొజిషన్స్లో వీళ్ళు ఉండగానే వీళ్ళందరూ కూడా అదేమిటి తుడిచిపెట్టేయబడతారు. అదే అయింది. దట్ ఈజ్ వాట్ హ్యాపెండ్. వీళ్ళు పారిపోదా ఉంటే రోడ్లు ఉండేవి కావు. అప్పుడు చైనీస్ ఆర్మీ వాళ్ళు బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. వీళ్ళని భయంకరంగా సంహరించారు. చాలామందిని వీళ్ళు ఎవరు కోరుకునేవారంటే చైనా యుద్ధంలో మేము ప్రిజనర్ ఆఫ్ వార్గా దొరికిపోతే బాగుందని కోరుకునేవారు.
ఎందుకంటే పారిపోదామంటే మంచు, అన్ని పాసెస్ అన్నీ క్లోజ్ అయిపోయాయి, ఎక్కడా ఏది కనపడదు, ఫుట్ ట్రైల్స్ కూడా కనపడేవి కావు, ఎక్కడున్నామో తెలియదు, ఎక్విప్మెంట్, ఫోన్ ఎక్విప్మెంట్ లేదు, వైర్లెస్ అసలు లేనే లేదు. సో ఫోన్స్ ఉండేవి కావు, కమ్యూనికేషన్ ఉండేది కాదు, మ్యూల్స్ మీద ఇటు అటు వెళ్ళేవారు, మోటార్ సైకిళ్ళు ఉండేవి కావు, ఏం ఉండేవి కావు. ఆ స్థితిలో యుద్ధం చేద్దామంటే కర్ర తుపాకీలు తెలుసిన, ఆ కర్ర దాంట్లో గుండు పెట్టి అంతా ఫిక్స్ చేసి పేల్చి మళ్ళీ తుడుచుకుని మళ్ళీ ఇంకో గుండు పెట్టి పేల్చాలి, అలాంటి తుపాకీలు. వీడు అసలు ఆ తుపాకీని సెటరైట్ చేసే లోపల వాడు కాల్చి చంపేసి కూడా అలాగా ఘోరంగా చచ్చిపోయారు. మిడతల దండు చచ్చిపోయినట్టు, శలభాలు అగ్నిలో పడ్డట్టుగా చచ్చిపోయారు చైనా యుద్ధంలో. అయినప్పటికీ కూడా మహాపరాక్రమంతో ఆ ఉన్న సామగ్రితో పోరాడి చైనా వాళ్ళని కొద్దో గొప్ప నిలవరించారు. ఆ స్థితి మన ఆర్మీకి, ఆ దుర్గతి మన ఆర్మీకి పట్టడానికి కారణం నెహ్రూ గారు, కృష్ణమేన. బ్రిగేడర్ దాల్మియా అనే ఆయన హిమాలయన్ బ్లండర్ అనే పుస్తకం ఒకటి రాశాడు, నేను చదివాను ఆ పుస్తకం. దాని పేరు హిమాలయన్ బ్లండర్. ఫన్ ఇస్ దే, హిమాలయాస్లో చేసిన బ్లండర్ ఇట్ ఈస్ యాజ్ బిగ్ యాజ్ హిమాలయ ఇట్ సెల్ఫ్. ఆ పుస్తకం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పుస్తకం. ఎవ్రీబడి అప్రిషియేటెడ్ దట్ బుక్. బ్రిగేడియర్ దాల్మియా ఆయన చైనా జైల్స్లో 3 ఏళ్ళు 4 ఏళ్ళు గడిపాడు, పట్టుబడిపోయే వాళ్ళకి. సో ఎప్పుడూ కూడా మీరు యుద్ధరంగా స్థితిని ఇక్కడ పొలిటికల్ స్పీచెస్కి తగ్గట్టుగా ఎప్పుడూ అంచనా వేయొద్దు దయచేసి. యుద్ధరంగం పరిస్థితిని మన నిత్య జీవితంతో ముడిపెట్టి మీరు అంచనా వేసి ప్రయత్నం చేయొద్దు. శాంతి కబుర్లు ఇవన్నీ కూడా యుద్ధరంగంలో పనికిరావు. గాంధీవం స్రంసతే హస్తాత్. ఒక డ్యూటీ చేయాల్సిన వ్యక్తికి ఆ పనిముట్టు చేతిలోంచి జారిపోవడము అంటే అంత అమంగళం అదే కానీ ఇంకొకట్లేదు. శివలింగానికి అభిషేకం చేయడానికి కూర్చుని ఆ శివలింగం కింద పారేసి పగల కొట్టుకైతే అమంగళం. పుస్తకం పాఠం చెప్పాలని కూర్చుని ఆ పుస్తకం కింద ఎత్తు నుంచి కింద పారేసి అది విరక్కొడితే, అట్ట విరిగిపోతే అది అమంగళం. పెన్నుతోటి వ్యాసం రాస్తాను, పరీక్ష రాస్తానని కూర్చుని ఆ పెన్ను కింద పారేసి పాళీ విరక్కొట్టుకుంటే అమంగళం. అన్నం వండుతానని మొదలెట్టి ఆ గిన్నె వార్చి అన్నం వార్చి టైంలో దాన్ని ఆ పొయ్యిలో పారపోసి అన్నం అంతా కింద పారపోస్తే అమంగళం. కాబట్టి గాంధీవం స్రంసతే హస్తాత్, చేతి నుండి గాంధీవము జారిపోవచ్చున్నది. అలాంటి మాట మనం నోటంపట అసలు రాకూడదు. వంట వండేప్పుడు మన చేతిలోంచి గిన్నె జారిపోతోంది అని అనకూడదు. చదువుకునేవాడు పుస్తకం జారిపోతోంది అనకూడదు. కవి కలం నా చేయి నుండి జారిపోయింది అన్నాడంటే అది వాడి కవిత్వానికే అది అవమానం. కాబట్టి గాంధీవం స్రంసతే హస్తాత్ చాలా అమంగళకరమైన మాట. త్వక్చైవ పరిదహ్యతే, నాకు శరీరం అంతా కూడా జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చింది, అక్కడికి నిజంగా జ్వరం వచ్చింది. జ్వరము అన్నది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల జ్వరం వస్తుంది. తీవ్రమైనటువంటి మానసికమైన ఆవేశం వల్ల జ్వరం వస్తుంది. టెంపరేచర్ పెరిగిపోతుంది, బాడీ ఎక్సెస్ హీట్ను ప్రొడ్యూస్ చేస్తుంది, ఒళ్ళంతా కూడా కాలిపోతోంది అంటున్నాడు. త్వక్చైవ పరిదహ్యతే అంటే వాడి ఒళ్ళు వాడే పట్టుకు చూసుకున్నాడు. సాధారణంగా జ్వరం వచ్చినప్పుడు మన ఒళ్ళు మనమే చూసుకుంటే వేడి ఎక్కువ అనిపిస్తుంది, మామూలు కంటే కూడా ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం ఉంటుంది జ్వరం, ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సరే, ఇతగాడు ఆవేశంలో ఉన్నాడు, ఇతనికి జ్వరం వచ్చింది. త్వక్చైవ పరిదహ్యతే. మహాత్ములు రాశారు, నేను స్వామి రామసుఖదాస్జీ మొదలైన మహాత్ములు రాశారు, ఈ జ్వరం అనేది కేవలం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అని మాత్రం మీరు అనుకోకండి. తీవ్రమైనటువంటి భావావేశం వచ్చినప్పుడు కూడా జ్వరం వస్తుంది అని చెప్పేసి రాశారు అలాగా. సో ఇతగాడికి జ్వరం వచ్చింది. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే నచ శక్నోమి అవస్థాతు. నిలబడి ఉన్నాడు, రథంలో నిలబడి యుద్ధం చేస్తారు కదండి, కూర్చుని యుద్ధం చేస్తారా ఏమి? సో నిలబడి యుద్ధం చేస్తారు. కూర్చోడానికి అవకాశం ఉన్నా నిలబడడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది రథంలో. సో అతను అంటాడు, ఈ రథంలో నిలబడి ఉండే సామర్థ్యము నాకు లేదు. ఐ కెనాట్ స్టాండ్ ఎనీమోర్ నచ శక్నోమి. ఓకే, అయితే కూర్చుని ఆలోచించంటే భ్రమతి వచ్చ మే మనః, నా మనస్సు కూడా
భ్రమను పొంది ఉన్నది. మనస్సు భ్రమని పొందడం అంటే ఏంటో తెలుసునండి. నేను ఎక్కడున్నాను ఇప్పుడు, మీరెవరండి, ఇది దీన్ని భ్రమ పొందడం అంటారు. నా పేరేమిటి, నేను ఎవరిని. మనస్సు భ్రమ పొందడం అంటే అది. అంటే చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా విస్మరించేసి మనస్సు పనిచేయటం మానేసిందన్న. యాస్ దో ఇంకా పూర్తిగా భ్రమ అయిపోయి నువ్వు ఎవడవని అడిగేలా పరిస్థితి రాలేదు, కానీ ఇంకా పరిస్థితి వచ్చేస్తోంది, నాకు మతిపోతోంది, నాకేమీ తెలియట్లేదు. కింకర్తవ్యత విమూఢ అని అంటారు. అంటే నెక్స్ట్ వాట్ ఈజ్ టు బి డన్, కూర్చోవాలా, నిలబడాలా, వెళ్ళిపోవాలా, పారిపోవాలా, లేకపోతే స్థిరంగా కూర్చోవాలా, ఏమీ అర్థం కావట్లేదు. కింకర్తవ్యత విమూఢ, ఆ స్థితిలో అర్జునుడు చేరుకున్నాడు. భాష్యం చూద్దాం మనం. ఈ చర్చ ఇంకా కొనసాగిద్దాం. తర్వాత 2 భాష్యవాక్యాలు అన్నాం. ఈ పాఠానికి భాష్యానికి సంబంధం అనేది, ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏ డిఫరెంట్ టాపిక్. ఆ శ్లోకాలు 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి అప్పుడు ఇంక శ్లోకము భాష్యము సమాంతరంగా నడుస్తాయి. అంతవరకు 2 వేరు పుస్తకాలు చదువుతున్నట్టే, సంబంధ గ్రంథంలో ఉన్నాము. సో ఆ వాక్యం పొడుగాటి పెద్ద వాక్యం, ఒకసారి మళ్ళీ అందామండి. వాక్యం చాలా మంచి వాక్యం, శంకరుల వాక్యం. దీర్ఘేణ కాలేన అనుష్ఠాతృణాం కామోద్భవాత్ హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన అధర్మేణ అభిభూయమానే ధర్మే ప్రవర్ధమానే చ అధర్మే జగతస్థితిం పరిపిపాలయిషు స ఆదికర్త నారాయణాక్షో విష్ణు భౌమస్య బ్రహ్మణః బ్రాహ్మణత్వస్య రక్షణార్థం దేవక్యాం వసుదేవాత్ అంశేన కృష్ణః కిల సంబభూవ. సో ధర్మమును పరమేశ్వరుడు సృష్టితో పాటుగానే సమాజంలో ప్రవేశపెట్టినాడు. సృష్టి ముందును ధర్మం తర్వాత రాదు. సృష్టి ధర్మం ఒకేసారి వస్తాయి. ఇప్పుడు ధరతీతి ధర్మ అంటే సృష్టిని తన పొజిషన్లో నిలబెట్టేటువంటి దానికి ధర్మం అని పేరు. ఉదాహరణకి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోంది అనుకోండి, ధర్మం ఏమిటి, గ్రావిటేషనల్ ఫోర్స్, అది ధర్మం అక్కడ. ఇప్పుడు ముందు భూమిని సూర్యుడిని సృష్టించి తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ సృష్టిస్తాడా? అబ్బే, అలా ఉండదు. భూమి సూర్యుడు సృష్టించడంతో పాటుగానే వాటి మధ్య ఆకర్షణ శక్తి కూడా సృష్టిస్తాడు. అప్పుడే అవి నిలబడి ఉంటాయి. లేకపోతే ధర్మమే ఉండకపోతే అసలు ఏదీ నిలబడదు. ధర్మశబ్దానికి అర్థం అది, విస్తృతమైన అర్థాన్ని చెప్తారు. సో ఆ ధర్మమే సమాజ ధర్మము, కుటుంబ ధర్మము, వ్యక్తిగత ధర్మము అని అలాగ వస్తుంది. ఎనీవే, ఈ ధర్మాన్ని అందరూ అనుష్ఠించేవారు. ఈ మరీచి మొదలైన మహర్షులు ప్రవృత్తి ధర్మాన్ని, సనక సనందనాదులు నివృత్తి ధర్మాన్ని లోకంలో ప్రవేశపెట్టేవారు. వారి వారి పూర్వ సంస్కారాలను బట్టి కొంతమంది ప్రవృత్తిలో ఉండేవారు, కొంతమంది నివృత్తిలో ఉండేవారు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు చేసేవారు. అది పద్ధతి. గృహస్థులు చక్కగా ప్రవృత్తి ధర్మంలో ఉంటారు. ధనాన్ని సంపాదించటం, కుటుంబానికి రక్షణ ఇవ్వటం, పన్నులు కడుతూ ఉండడం. పన్నులు కట్టాలి. పన్నుని ఇవేది చేసి ప్రయత్నం చేయకూడదు. పన్ను ఎంత కట్టాలో అంత కట్టేసేయాలి. సో ఎందుకంటే ప్రభుత్వానికి వెళ్ళి డబ్బు ఉందనుకోండి, అది వాళ్ళకి ఇచ్చేస్తే పోతుంది. వాళ్ళు దాన్ని పాడి చేస్తారు, లేకపోతే ఇంకోటి చేస్తారు, అదంతా వేరే సంగతి. మన వైపు నుంచి మనం ప్రభుత్వానికి ఇచ్చే సొమ్ము ఏది ఉంటుందో అది వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండడం. దాన్ని వెనక్కి అట్టపెట్టి ప్రయత్నం అనవసరం. ఏదో దొంగ రిసీట్లు పెడుతూ ఉండడం. సపోజ్ ఫాల్స్ రిసీట్ పెట్టి మీరు ఎంత సేవ్ చేస్తారు? 200 సేవ్ చేస్తారు. ఉరికే సేవ్ చేసేవని పేరే కానీ అదేం మిగిలిదే పెట్టిదే, ఎలాగ ఖర్చు చేయకూడదు. కాఫీ హోటల్కి వెళ్తే అయిపోతుంది 200. కాబట్టి ప్రభుత్వానికి ఇచ్చి సొమ్ము వాళ్ళకి ఇచ్చేస్తూ ఉండడం. ఎనీవే, సో ప్రవృత్తి ధర్మము. ఇంకా నివృత్తి ధర్మము అంటే ఏంటి? శమదమాదు శాంతో దాంతో ఉపరత స్థితిక్షు. నివృత్తి అంటే ఇలా ఉంటుంది అనే ఒక ఆదర్శంగా సమాజానికి నిలబడి ఉండాలి నివృత్తి ధర్మం అంటే. సో ఆ ధర్మము ఇలాగా అందరూ చక్కగా అనుష్ఠించేవారు. దానికే కృతయుగం అని అనొచ్చు.
కానీ కొంతకాలం అయ్యేప్పటికీ అది కలుషితం కాజొచ్చినది. దీనికి దృష్టాంతం ఎలాగంటే మున్సిపాలిటీ వాళ్ళు లారీ వెనకాల ఒక పెద్ద మ్యాగ్నెట్ ఒకటి కట్టి ఆ మ్యాగ్నెట్ అంతా తిరిగి తీసుకొస్తారు రోడ్ల మీద. ఎందుకంటే రోడ్ల మీద ఈ మేకులు ఇనప ముక్కలు ఉంటాయి చూసారా, అవి టైర్లని వాటిని కోసేస్తూ ఉంటాయి. తర్వాత కాళ్ళలో గుచ్చుకుని రోగాలు వస్తాయి, పశువులకి హాని కలుగుతుంది. అటువంటి స్థితి నుంచి రక్షించడం కోసం ఓ పెద్ద మ్యాగ్నెట్ ఒకటి కడతాడు. అది ఓ రౌండ్ వేసుకొస్తాడు. వాడు ఇంకేం చేస్తాడు, అలా తిరిగి వచ్చేయటం. ఈ ఇనప ముక్కలు ఇవన్నీ ఇలా మ్యాగ్నెట్గా తొక్కుంటాయి. ఆ యార్డ్లో బయలుదేరేప్పుడు మ్యాగ్నెట్ అలా మెరిసిపోతూ, ఇగో మ్యాగ్నెట్ దాని షేపు ఇలాగ గుర్రపు నాడ అలాగా ఉంటుంది మ్యాగ్నెట్. ఆ షేపు అది కూడా మీకు స్పష్టంగా ఇది మ్యాగ్నెట్ అని దాని యొక్క కంటౌర్స్ అని అంటారు చూడండి, అన్నీ కనపడుతూ ఉంటాయి. మ్యాగ్నెట్ అని తెలుస్తూ ఉంటుంది. వాడు 1 మైలు 2 మైళ్ళు వెళ్ళేప్పటికీ అది మ్యాగ్నెట్ అని గుర్తించడం కూడా కష్టం అయిపోతుంది. దాని చుట్టూ ఈ ఎన్ని రకాల ఇనప ముక్కలు అన్నీ చేరేసి ఏదో అనిపిస్తుంది తప్పిస్తే అది మ్యాగ్నెట్ అని గుర్తించడం కూడా అసంభవం అయిపోతుంది. ఆఖరికి వాడు మొత్తం అంతా తిరిగి మళ్ళీ యార్డ్కి 1 గంట తర్వాత వస్తాడు చూడండి, అప్పుడు అది మ్యాగ్నెట్ అని వాడికే సందేహం వచ్చేట్లా ఉంటుంది. సో ఆరంభంలో బాగుంటుంది, క్రమక్రమంగా కలుషితం అయిపోతుంది. అది సమాజ లక్షణం. కాలము ఆ స్థితిని తీసుకొస్తుంది. కాలంలో ఆ ప్రభావం ఉన్నది. కాబట్టి మనం దీని గురించి ఏం కంగారు పడిపోక్కర్లేదు. కాలానికి ఆ లక్షణం ఉంది. సో దీర్ఘేణ కాలేన, చాలా కాలం అయ్యేప్పటికీ అనుష్ఠాతృణాం కామోద్భవ. ఇప్పుడు ధర్మాన్ని అనుష్ఠించేప్పుడు రాగద్వేషాలు ఉండకూడదు. ఆ కామ అంటే ఐ లైక్ దిస్, ఐ డిస్లైక్ దిస్ అనేటువంటి రాగద్వేషాలు రెండింటికి కామ అని పేరు. ఇది నా వద్దకు రావద్దు, ఇదే నా దగ్గరికి రావాలి. రెండు కామనే కదా. రాగము కామనయే, ద్వేషము కామనయే. సో ఈ రాగద్వేషాలు పుడతాయి వీళ్ళలో. మామూలుగా అయితే అసలు రాగద్వేషాలు ఉండవు. రాగద్వేషాలు లేకుండా చక్కగా అనుష్ఠిస్తూ ఉంటారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం మీరు ఊహించండి. ఉమ్మడి కుటుంబం ఉంటుంది, ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. పెద్దన్నయ్య చేసి పని చేస్తాడు, తల్లిదండ్రులు వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తారు, పిల్లలు వీళ్ళ పనులు చేస్తారు. కోడలు కొంతమంది ఇల్లు తుడిచేసి ఒక కోడలు ఇల్లు తుడుస్తుంది, గిన్నెలతోనే పని ఇంకొక కోడలు చేస్తుంది, ఇంకో కోడలు వంట ఉండడానికి ఫిక్స్డ్గా ఉండి ఆవిడ వంట వండుతుంది. ఈ విధంగా ఎవరి పనులు వాళ్ళు చేస్తారు. ఉమ్మడి కుటుంబం నడిచిపోతూ ఉంటుంది. ఈ మధ్యలో కోడలు ఉంటుంది, ఈ దిక్కుమాల ఊడుపు పొద్దున్న నుంచి వచ్చాలేదాకా ఊడుస్తూ ఉండదా, నాకు ఇదే పనా. ఆ పెద్ద కోడలు చూడండి, పొయ్యి దగ్గర అలాగే పేటేసి కూర్చుంటుంది. ఆవిడ ఏ పని చేయక్కలేదు, ఇంకే వారవడమే కదా. అందరూ ఆవిడకి దండం పెడతారు. నేను ఈ చీపులు పెట్టి సాయంత్రం దాకా అది తాను చేస్తున్న కర్మ మీద ద్వేషభావం, ఇంకొకళ్ళు చేస్తున్న కర్మ మీద ప్రేమ. ఇది చేస్తుంది ఈవిడ ఆరంభం చేసి రాత్రి భర్తతో పెడుతుంది. ఇగో ఈ సంగతి భర్త ముందు ప్రవేశిస్తుంది. అంతవరకు బాగా నడిచిన ఉమ్మడి కుటుంబం ఆ రోజుతోటి విఘటితం అయిపోతుంది. ఇంకా కలిసి ఉండే ప్రసక్తి లేదు. ముసలం పుట్టింది అంటారు దీన్నే. ఇంకా ఆ స్థితి వచ్చినప్పుడు వీళ్ళు వివేకవంతులైతే, అరే అన్నయ్య మనం ఎవరిదాన్ని వాళ్ళు బతుకుతుంటారు నాయన, ఇంక దెబ్బలాట్లు వస్తాయి లేకపోతేను అని తెలివితేటలు గల వాళ్ళు ఏం చేస్తారంటే అవున్న ఆస్తిని ఏదో జాగ్రత్తగా, ఎందుకంటే ఇంకా కొంత గుడ్ విల్ ఉంది చూడండి. గుడ్ విల్ పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత ఇంకా కోర్టుకి వెళ్ళక తప్పదు. ఇప్పుడు గుడ్ విల్ ఉన్నప్పుడు ఏదో విభాగం చేసేసుకుంటే, ఎందుకంటే విభాగంలో ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుంది. ప్రతిదాన్ని ముక్కల కింద వెరక్కొట్టి తూకం వేయడం కుదరదు కదా. గేదె ఉందనుకోండి, అదే అది అటు పెట్టుకోవడం గేదె, నువ్వేమో వ్యవసాయం చేసుకునేవాడివి, నేనేమో ఏదో కర్కుద్యోగం చేసుకున్నా, నీ గేదె చేసుకుంటే నువ్వు అది అట్టే పెట్టుకో, దానికి బదులుగా ఏదో 40 వచ్చావో ఏదో నాకు ఇయ్యి అంటే ఓకే. దాని ధరంతా దీని ధరంతా అని క్యాల్కులేషన్స్ ఏం లేకుండా అది నీది ఇది నాది అని గుడ్ విల్తో సెటిల్ చేసుకోవాల్సిన పరిస్థితి. అలా సెటిల్ చేసేసుకున్న వాళ్ళు పుణ్యాత్ములే. లేకపోతే ఇంకా కోర్టే, అయితే కత్తులు కొడవళ్ళతోటి యుద్ధాలు. ఇంకా వీళ్ళు తిట్టుకోవడాలు. ఈ కోడళ్ళు వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎంత గట్టిగా తిట్టేసుకుంటారంటే కంఠం అయ్యి బాబు ఏమిటి ఇంతలా మాట్లాడేస్తున్నారు, కంఠం నొప్పి పుట్టదా అని నేను బెంగ పెట్టుకోవడమే, కానీ వాళ్ళు అలాగే మాట్లాడేస్తూ ఉంటారు. గట్టిగా అరిచేసుకుని తిట్టేసుకుని ఇంకా మళ్ళీ ముఖం చూసుకోలేనంత ఘోరంగా తిట్టేసుకుంటారు. అలా అయిపోతారు. సో ఇదంతా కూడా ఆ కామ అనే దాంట్లో ఉంది. అంచేతనే కామన అనేది మనస్సులోకి వచ్చిందంటే అయిపోయిందంటే విషం ప్రవేశించేసినట్టే లెక్క. సిస్టంలో
విషం ప్రవేశించేసింది. సో మన పాలిటిక్స్ చూడండి. ఒకప్పుడు అయ్యా మీరు మాకు నాయకుడిగా ఉండాలి అని బతిమిలాడి పంపించేవారు నాయకుడు. ఏవో 2-3 పార్టీలు ఉండేవి. ఎవరిని నిలబెట్టాలని వెతుక్కోలేక నానా బాధపడిపోయేవారు. జనసంఘం పార్టీకి క్యాండిడేట్ దొరక్క వాళ్ళు చాలా హింసపడుతూ ఉండేవారు. రాజమండ్రిలో వారణాసి సుబ్బారావు గారు ఎవరో ఒక ఆయన ఉండేవారు. ఆయనే జనసంఘ అభ్యర్థి. ఎప్పుడు ఆయనే వేస్తారు, ఎప్పుడు ఉంటారు. అదే పరిస్థితి. ఇప్పుడు ఏ పార్టీ కుక్కగూడెం పార్టీ కూడా క్యాండిడేట్స్ మా టికెట్ కావాలని దెబ్బలాట. కాబట్టి ప్రజాసేవ చేయాలంటే ఇంకా అంతకంటే ఉపాయం ఇంకోటి లేదా? అనేక రకాలుగా చేయొచ్చు కదా, సమాజ సేవ చేయొచ్చు చాలా. సో కామోద్భవాత్, కామము ప్రవేశించిందంటే, కామము అంటే కోరిక, రాగద్వేషములు ప్రవేశించే అంటే ధర్మం పూర్తిగా కలుషితం అయిపోతుంది. అది ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. దేవాలయాల్లో 10 మంది కలిసి, దేవాలయం అంటే మంచి కార్యము, సమాజ కార్యం కదా, 10 మంది కలిసి ఏదో దేవుడి పనిని మొదలెట్టి దెబ్బలాడుకుంటూ కూర్చుంది. ఎంతంత దెబ్బలాట్లు అంటే మీరు ఆశ్చర్యపోతారు. యుఎస్ఏలో వీళ్ళు అక్కడికి వెళ్ళి కూడా దెబ్బలాట. యుఎస్ఏలో ఫ్లషింగ్ టెంపుల్ ఉంది. నేను వచ్చే ముందు కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. నేను ఉపన్యాసం కూడా చెప్పాను ఫ్లషింగ్లో, ఆ టెంపుల్లోనే. మాలిబూ అని ఒక టెంపుల్ ఉంది వెస్ట్ కోస్ట్లో, లాస్ ఏంజలస్లో. అక్కడ 2-3 ఏళ్ళ నుంచి కోర్టులో కేసు నలుగుతూ ఉన్నది. ఏమి సెటిల్ అయిందో నాకు తెలియదు. మిలియన్స్ ఆఫ్ డాలర్స్ లాయర్ ఫీజు కింద ఇచ్చారు ఇప్పటి వరకు. ఆ మాలిబూ టెంపుల్కి 1.5 మిలియన్ ఎంతో లాయర్ ఫీజు కింద ఇచ్చారు. ఎవరైనా సాధువు వెళ్తే $1 దక్షిణ ఇవ్వడానికి మహా కష్టపడిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే దక్షిణ ఎవరికి అక్కర్లేదు, ఇంకే విషయం చెప్పారు. కానీ లాయర్కి 1.5 మిలియన్ ఇచ్చారు. లాయర్స్ అంటే ఎలా ఉంటారో తెలిసిన అమెరికాలోనూ, అమ్మో మీరు ఊహ కూడా చేయలేరు. లాయర్స్ ఆర్ ది మోస్ట్ డేంజరస్ క్రీచర్స్ దే. చాలా ధనాన్ని ఒడికేస్తారు, చాలా అధికంగా. అటార్నీస్ ఉన్నారే, చాలా కఠినమైనటువంటి, చాలా దుర్మార్గంగా ఉంటారు. ఒకసారి ఒక యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్ వివాహం చేసుకుందామని వెళ్తూ, కథ సుమా, వివాహం చేసుకుందామని వెళ్తూ యాక్సిడెంట్లో ఇద్దరు మరణిస్తారు. స్వర్గానికి వెళ్తారు. అక్కడ స్వర్గంలో, ఆ స్వర్గానికి యజమాని ఎవడో ఉంటాడు, స్వర్గాధ్యక్షుడు ఒక ఆయన ఉంటాడు, ఇంద్రుడో లేకపోతే ఎవడో సమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ హెవెన్. అక్కడికి వెళ్తే స్వాగతిస్తాడు. వీళ్ళిద్దరూ ఉంటారు, మేమేమో అక్కడ భూలోకంలో వివాహం చేసుకుందాం అనుకున్నాం, యాక్సిడెంట్ మూలంగా ఆగిపోయింది, ఇక్కడ వివాహం చేసుకుంటాము, మాకు వివాహం చేసుకుంటే 2 కావాలి, ఒకడు ప్రీస్టు, ఇంకొకడు లాయర్. అంటే ఓకే ఐ విల్ ట్రై అని అంటాడు ఎవరు, హెవెన్ ఇన్ఛార్జ్. ట్రై చేసి, చాలా కష్టపడి ట్రై చేసి ప్రీస్ట్ని పట్టుకొస్తాడు. ప్రీస్ట్ దొరికాడండి, ఒక్కడే ప్రీస్ట్ దొరికాడు. కాబట్టి మీరు పెళ్లి చేసుకుంటే ఆ ప్రీస్ట్ సహాయం తీసుకుని పెళ్లి చేసుకోండి. లాయర్ మొత్తం నేను హెవెన్ అంతా వాకప్ చేశాను, అంతా వెతికేశాను, ఎక్కడా దొరకలేదు లాయరు. ప్రీస్ట్ ఒక్కడే వెలిగి ఇష్టం చేసుకుని పెళ్లి చేసుకుంటారో మానుకుంటారో అని చెప్పాడు అతను. దీన్ని బట్టి అది సంఘం. ప్రీస్టే అసలు వెళ్ళని హెవెన్లో ఉండడు. ఎందుకంటే ప్రీస్ట్ పేరుతో అన్ని పొరపాట్లు చేసి హెవెన్కి వెళ్ళిపోతాడు. ఇంకా లాయర్ అయితే చెప్పను అక్కడ. లాయర్ అసలు ఉండి పనే లేదు హెవెన్లో. సో ఎనీవే, సో కామోద్భవ, కామము అంటే కామన, రాగద్వేషములను అసలు పిక్చర్లోకి రానివ్వకూడదు. నాకంటే వాడు ఎక్కువ ఎందుకు పనిచేస్తున్నాడు అనే ఆ ప్రశ్నే వేసుకోకూడదు. మనం ఎక్కువ పనిచేసే భాగ్యం మనకి లభించింది అని ఎక్కువ పనిచేసేవాడు. ఆ ప్రశ్న మీరు వేసుకున్నారే ఒక గివెన్ సిచ్యువేషన్లో, అయిపోయిందంటే అక్కడితో ఆ శోభ పోయిందంటే. హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన అధర్మేణ, మీరు కామోద్భవాత్, మనస్సులో కామం ప్రవేశించింది అంటే అంతే. ఛిద్రం దదాతి కామస్య నిత్యం తమను ఏరయ అని రఘుగణ జడభరత సంవాదంలో వస్తుంది భాగవతంలో. ఛిద్రం దదాతి కామస్య, చిన్న సందు మీరు ఛాన్స్ ఇస్తే కామ ప్రవేశిస్తుంది. చిన్న సందు,
కామం ఒక్కసారి ప్రవేశిస్తే ఇంకా ఆ కామం లోపలికి వచ్చి ఆ చిన్న సందుని పెద్ద సింహద్వారం అంతా చేసి మొత్తం మిగతా శత్రువులందరూ లోపలికి వచ్చేస్తారు. కామాను ఆ కామాన్ని అనుసరించి ఏ అరయహ మిగిలిన శత్రువులు ఎవరైతే ఉన్నారో అంటే ఎవళ్ళు క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు ఈ మిగిలిన శత్రువులందరూ కూడా ఓపెన్గా పెద్ద సింహద్వారం చేసేస్తుంది. కామం లోపలికి వచ్చిందంటే ఇంక సింహద్వారం కింద అయిపోయినట్టే, కోట గోమ్మం తెరిచేసినట్టే, అవన్నీ వచ్చేస్తాయి. సో వివేక విజ్ఞానము, ఇది ధర్మము ఇది అధర్మము అనే విజ్ఞానం, ఇది నిత్యము ఇది అనిత్యము అనే విజ్ఞానం. ప్రేమ, మనం ప్రేమ కోసం డబ్బుని వదిలిపెడదాం కానీ డబ్బు కోసం ప్రేమను బలిపెట్టవద్దు, ఇది వివేకం, ఆ వివేక విజ్ఞానము. సో ఈ నిత్యము అనిత్యము, డబ్బు నిత్యం కాదు, ప్రేమే నిత్యము, ఆ వివేక విజ్ఞానం, ధర్మాధర్మ వివేక విజ్ఞానం, అది అలాగ చిక్కిపోతుంది. అసలు ఉన్నదే ఓపెసరు, అది ఇంకా మరీ క్షీణించిపోయి హీయమాన రోజు రోజుకి క్షీణించిపోతుంది. కామం ప్రవేశించిందంటే రోజు రోజుకి క్షీణించిపోతుంది. మీరు రాగద్వేషాలు లేనప్పుడు ఎంత ప్రేమతో సేవ చేస్తారో ఒక్కసారి రాగద్వేషాల లోపల ప్రవేశించేస్తే ఇంకా రోజు రోజుకి మీరు చేసి సేవ తగ్గిపోతుంది, మీకేమో విసుగు బయలుదేరేస్తుంది, అసహ్యం పుడుతుంది, ఆ సేవ ఇంకా మీ వల్ల అవదంతే. ఒక మనిషిలో అలా మార్పు వచ్చేస్తుంది. హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన, దానివల్ల ఈ వివేక విజ్ఞానం అలా క్షీణించిపోయి అధర్మం పెరిగిపోతుంది. హేతుకేన అధర్మేణ, దాని కారణంగా అధర్మము. చూడండి ఆ సీక్వెన్స్, కామము వివేక విజ్ఞానము క్షీణించుట, అధర్మము పెరుగుట. అధర్మం పెరిగితే ఏమవుతుంది? ధర్మే అభిభూయమానే, ధర్మము తిరస్కరింపబడుచుందును. అధర్మం పెరిగిపోతే ధర్మం తిరస్కారాన్ని పొందుతూ ఉంటుంది. ధర్మాన్ని పక్కన పెట్టేస్తాడు వాడి జీవితంలో. చుట్టుపక్కల ధర్మాన్ని పాటించి వాళ్ళు ఎదురుపడితే వాళ్ళని త్రోసిపుచ్చేసి ధర్మానికి ఎక్కడా అవకాశం లేకుండా అయిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? అధర్మం బాగా పెరిగిపోయి అధర్మే ప్రవర్ధమానే, అధర్మము ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతూ ఉంటుంది. ప్రవర్ధమానే, ధర్మము బాగా తగ్గిపోతూ ఉంటుంది. అంటే భగవద్గీతలో ఇలాంటి శ్లోకం ఒకటి ఉంది, అది మనసులో పెట్టుకుని అంటున్నారు ఆయన, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మము చిక్కిపోతుంది. గ్లాని అంటే చిక్కిపోవడం. ధర్మం చిక్కిపోతూ ఉంటే అభ్యుత్థానం అధర్మస్య, అధర్మము చిలవలు పొలవులుగా 3 పువ్వులు 3 కాయలుగా పెరిగిపోతుంది. అభ్యుత్థానం అధర్మం, ధర్మం అలా చిక్కి సొక్కిపోతూ ఉంటుంది. ఆ స్థితిలో, ఆ స్థితి అలాగే కొనసాగితే జగత్తు నిలబడదు. ఎందుకంటే ధర్మము అంటే ధరతీతి ధర్మ, ధర్మము సమాజ వ్యవస్థను నిలబెట్టేది, కుటుంబ వ్యవస్థను నిలబెట్టేది, వ్యక్తి యొక్క జీవనాన్ని సమతౌల్యంలో నిలబెట్టేది, అది ధర్మం. ఆ ధర్మం మరింత క్షీణించిపోతే ఇవన్నీ నశించిపోతాయి, ఏదీ మిగలదు. అలా అవ్వకూడదు, అలా అవనివ్వడు భగవాన్. ఎందుకు అవనివ్వడు చెప్పండి? ఎందుకంటే సృష్టి చేశాడు, ఇప్పుడు స్థితి చేస్తున్నాడు. స్థితి చేయటం ఈశ్వరుని యొక్క కర్తవ్యం. కాబట్టి స్థితి చేసే ఈశ్వరుడు అధర్మ ఆ స్టేజ్లో చక్రం అడ్డు వేస్తాడు. ఏదో ఎక్కడో స్థితిలో చక్రం అడ్డు వేస్తాడు. ఇంకా బీహార్లో చక్రం అడ్డు వేయడం తర్వాత ఎప్పుడో వేస్తాడు, ఎప్పుడో వేస్తాడు. ఎప్పుడు వేస్తాడని చెప్పలేము, వేస్తాడు ఎప్పుడు. బహుశా ఏ లక్షణంలో వేస్తాడేమో చూద్దాం. సో అప్పుడు జగత స్థితిం పరిపిపాలయిషు, సన్నంతం పరిపాలయితుం ఇచ్ఛు. సో జగత్తు యొక్క స్థితి అంటే నిలబడుట, అది ధర్మాధీనంగా ఉంటుంది. సో ఆ ధర్మాధీనమైనటువంటి జగత్తు యొక్క స్థితిని పాలించే కోరిక గలవాడై, పరిపిపాలయిషు, చక్కటి ప్రయోగం, పరిపాలించాలనే కోరిక గలవాడై ఆ పరమేశ్వరుడు సహా భగవాన్ ఆదికర్త. ఈ జగత్తుని మొట్టమొదట సృష్టించిన ఆయనే. ఆయన సృష్టించిన ఆయన వేరే పరీక్షిస్తాడు, ఐసా నహీ హై. సార్ ఇంకా ఇదంతా కూడా నామధేయాన్ని బట్టి వచ్చినటువంటి భేదం తప్పిస్తే, పేరును బట్టి వచ్చిన భేదం తప్పిస్తే, సృష్టించిన వాడే రక్షిస్తాడు, రక్షించిన వాడే విలీనం చేసుకుంటాడు. పేరు మారుతుంది, తత్వం మారదు. సహా ఆదికర్త, ఆ సృష్టికర్త, ఆ జగత్తుని మొట్టమొదట సృష్టించినటువంటి పరమేశ్వరుడు.
ఎవరు? శివుడా? చూడండి, శంకరులు శివ అనొచ్చుగా, ఆయన శంకర అనొచ్చు. నారాయణాఖ్యో విష్ణు. అంచేత నేను అంటాను, వైష్ణవులలో అగ్రగణ్యుడు ఎవరు? శంకరాచార్యుడు. వైష్ణవులు అంటే ఏమిటండి? వైష్ణవులు అంటే ఒక తెగ, ఒక ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు చెప్పారు మేము వైష్ణవులము. వాళ్ళే వైష్ణవులు అనుకుంటున్నారా మీరు? కాదు. వైష్ణవ అంటే అది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక వంశం వాళ్ళని కాదు. విష్ణోహ భక్త వైష్ణవ. విష్ణువు యొక్క భక్తుడు ఎవడుంటాడో వాడు వైష్ణవుడు. ఇప్పుడు ఈ వాక్యం చదివితే మీకు వైష్ణవుడు ఎవడని అనిపించింది? శంకరాచార్యులు. ఎందుకంటే గీతాభాష్యం ప్రారంభంలో నారాయణ పరో వ్యక్తాత్ అని విష్ణు పురాణ శ్లోకం ప్రార్థనగా పెట్టుకున్నారు. ఆ విష్ణువుని ఎలా వర్ణించారో చూడండి, ఎంత అద్భుతంగా వర్ణించారో. విష్ణు ఆదికర్త. ఆ విష్ణువు సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు. ఆయనకే నారాయణుడు అని పేరు కూడా ఉంది. ఎందుకు నారాయణుడు అనే పేరు ఎలా వచ్చిందండి ఆయనకి? నరాహ అయనం యస్య. నర ఏవ నారహ. నర అంటే ప్రాణి అని అర్థం. సకల ప్రాణులయందు ఆత్మ చైతన్యము రూపముగా నివసించువాడు నారాయణ. ఆయనకు ఆ పేరు నారాయణాఖ్య విష్ణు. ఆయన రక్షణార్థం, రక్షించుట కొరకై. దేనిని రక్షించటం కోసం? భౌమస్య బ్రహ్మణ. భౌమస్య అంటే భూమి యందు అవతరించిన బ్రహ్మణ, వేదము యొక్క రక్షణ కొరకు. వేదము, బ్రహ్మ అంటే వేదము. వేదము సృష్టికి పూర్వం ఎక్కడుంది? పరమేశ్వరుని యందు జ్ఞానము రూపముగా ఉండేది. ఇప్పుడు తీరా సృష్టి అయిన తర్వాత భూమి మీదకి ఆ పరమేశ్వరుని ముఖం నుండి ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంగా భూమి మీదకి అవతరించింది. ఆ మాట ముందు చెప్పారు కదా. ఆ వేద జ్ఞానాన్నే మరీచ్యాది ఋషులకు, తర్వాత సనక సనందనాదులకు ఆయన ఇచ్చాడు. వేదంలోనే వేదోక్తో ధర్మ ద్వివిధ. సో కర్మ, ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము, ఆ రెండు రకముల ధర్మమును బోధించేటువంటి వేదము, దానిని భూమి మీదకి తీసుకొచ్చాడు. భౌమస్య బ్రహ్మణ రక్షణార్థం. ఏమండి, ఆ వేద విజ్ఞానాన్ని రక్షించాలంటే ఎలా రక్షించటం? పూజ్య స్వామిజీ బాగా చెప్పేవారు ఈ మాట. వేద విజ్ఞానాన్ని రక్షించటం అంటే వేదం పుస్తకాలన్నింటినీ ప్రింట్ చేయించి వాటిని మొత్తం రాష్ట్రంలో ఉండే అన్ని లైబ్రరీల్లోనూ పెట్టడం. అదే రక్షించడం అంటే. ఇప్పుడు సాధారణంగా ఒక సిస్టమ్ ఉండేది, ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. నాకు ఎవరో రికమెండేషన్ కూడా చేశారు, నేనే ఓపిక లేక చేయలేదు. ఏమిటంటే ఆ సిస్టము, మీరు ఏదైనా ఒక పుస్తకం రాస్తే అక్కడ మన సెంట్రల్ లైబ్రరీ అని ఉంది ఆ అఫ్జల్గంజ్ దగ్గర. ఎవరికి తెలియదు అక్కడ అది ఉందని, ఎవరికో కొద్దిమందికే తెలుస్తుంది, ఎవరు వెళ్ళరు అక్కడికి. ఆ సెంట్రల్ లైబ్రరీలో ఆఫీస్ ఒకటి ఉంది. ఆఫీసులో లైబ్రరీ ఇన్ఛార్జ్ ఒక ఆయన కూర్చొని ఉంటాడు. ఆయన దగ్గరికి మీరు ఈ పుస్తకం 3 కాపీలు పట్టుకెళ్తే ఆయన ఒక అప్లికేషన్ ఫారం ఇస్తారు. అప్లికేషన్ ఫారం ఫిలప్ చేసి 3 కాపీలు సబ్మిట్ చేస్తే దాంతోపాటుగా మీరు ఆయనకి ఏదైనా కొంత దక్షిణ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మామూలుగా సన్యాసులకి దక్షిణ ఇస్తూ ఉంటారు, గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా దక్షిణ ఇస్తూ ఉంటారు. ఆయనకి ఆ దక్షిణ ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే ఈ 3 పుస్తకాలు తీసుకుని, అప్లికేషన్ ఫారం తీసుకుని, ఆయన ఒక ఆఫీస్ ఆర్డర్ ఇస్తాడు. ఓ అంటారు ఆఫీస్ ఆర్డర్. ఏమిటంటే ఆ ఆఫీస్ ఆర్డర్, ఈ పుస్తకం చాలా బాగుంది, ఇది ఆంధ్రదేశ ప్రజలకు చాలా ఉపయోగకరమైనది, కాబట్టి ప్రతి లైబ్రరీ కూడా ఈ పుస్తకాన్ని 20 కాపీలు కొనవలసినది అని ఆర్డర్ ఇస్తాడు. మీరు ఈ ఆర్డర్ పట్టుకుని శాఖా గ్రంథాలయము అని ఉంటుంది, అక్కడికి వెళ్ళడం. దాంట్లో మళ్ళీ ఒక లోకల్ ఆఫీసర్ కూర్చుని ఉంటాడు, ఆయనకి 20 పుస్తకాలు ఇవ్వడం. పుస్తకం మీద ఖరీదు 80 రూపాయలు ఉందనుకోండి, 20 పుస్తకాలు ఎంత అయింది? 1600. ఆయన 1600కి బిల్లు మీకు ఇస్తాడు. ఎటు వచ్చి ఆయనకి 10% 20% దక్షిణ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా శాఖా గ్రంథాలయాలన్నింటినీ మీరు తిరిగినట్లయితే వీళ్ళకి ఇచ్చి లంచాలు, ఈ తిరుగుడుకు అయ్యే ఖర్చు, ఈ పుస్తకాలు ముద్రించడానికి అయ్యే ఖర్చు పోగా మీకు మిగులుతుంది. అందుకోసం వీళ్ళు తిరుగుతారు, లైబ్రరీలో మీరు తిరుగుతారో. ఈ పని మీరు ఎందుకు చేయకూడదు అని ఒక ఆయన నాకు సలహా చెప్పారు. ఇబ్బంది మహాత్మా, నన్ను ఇలా బతకనివ్వండి. సో అలా రక్షించరు, ధర్మాన్ని రక్షించే పద్ధతి అది కాదు. మరి ఎలాగ రక్షించటము? ఆ ధర్మమును అనుష్ఠించేటువంటి వేదవేత్తలను రక్షిస్తే బ్రాహ్మణత్వస్య రక్షణార్థం.
ధర్మాన్ని రక్షించాలంటే పుస్తకాలను రక్షించడం, దాన్ని లైబ్రరీలో ప్రతి చోట పెట్టడం కాదు. ఆ ధర్మాన్ని ఎవళ్ళు పాటిస్తున్నారో చూసి వాళ్ళ స్థితిగతులకి వాళ్ళకి సరైనటువంటి వ్యవస్థ చేసి వాళ్ళు మళ్ళీ ఆ ధర్మాన్ని అలాగే పాటిస్తూ ఉండి ఇట్లాగా వాళ్ళు ఈ ధర్మం పాటిస్తే మాకు భక్తి కూడా దొరకట్లేదు, మేము ఆటో నడుపుకుంటామని ఆ రకమైన దానికి వెళ్ళిపోకుండా ఈ ధర్మాన్నే పాటిస్తూ ఉండే విధంగా వాళ్ళకి ఏదైనా వ్యవస్థ చేస్తే వాళ్ళు ఆ ధర్మాన్ని రక్షించుకుంటారు. నిజంగా ఇప్పుడు మనం ఇక్కడ పాఠం చదువుకుంటున్నాం, మీరు చదువుకుంటున్నారు, నేను చెప్తున్నాను. ఈ ధర్మాన్ని ఎవరు రక్షించారు? నేను రక్షించారా, మీరు రక్షించారా? ఎవరో పుణ్యాత్ములు రక్షించారు, మీరు రక్షిస్తూనే ఉన్నారు. బట్ స్టిల్ ఓ బిల్డింగ్ ఒకటి కట్టి ఈ బిల్డింగ్